హైదరాబాద్ శంషాబాద్ దగ్గర స్కూల్ బస్సు బోల్తా పడింది. ముందున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడింది. శంషాబాద్ నుంచి హైదరాబాద్ జలవిహార్ కు విద్యార్థులను తీసుకుని వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పలువురు విద్యార్థులకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తా పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులున్నట్లుగా గుర్తించారు. పిల్లలకి ఎవరికి ఏం కాలేదా? ఏం కాలేదు. అందరూ పైకి తీసి దింపమంటే దింపారు కిటికీలకి. హైదరాబాద్ శంషాబాద్ దగ్గర స్కూల్ బస్సు బోల్తా పడింది. ముందున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బస్సు బోల్తా పడటంతో భారీగా అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? వరలక్ష్మి జాతీయ రహదారి బాల్నగర్ శివారులో రోడ్డు ప్రమాదం చోటు ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి ఒక కాలేజీ సంబంధించిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులు వారు వెంటనే బాల్నగర్ ఆసుపత్రికి తరలించారు. దానిలో మొత్తంగా 60 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. నారాయణపేట జిల్లా మరికేల్కు చెందిన మణికంఠ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు విహారయాత్ర కోసమని ఈరోజు హైదరాబాద్ లోని జలవిహార్ కు వెళ్తున్నారు. ఈ వెళ్తున్న క్రమంలోనే బాల్నగర్ శివార్లో ఈ బస్సు బోల్తా ప్రమాదానికి గురైన చెప్పవచ్చు. ముందుగా అక్కడే ఆ రోడ్డుకు సంబంధించి జాతీయ రహదారిపై ఇప్పటికే రోడ్డు మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలోనే రోడ్డు ఇరుకుగా మారిపోయింది. దాంతో ఒక వాహనం వెళ్ళడం కొద్దిగా ఇబ్బందిగా మారిన తరుణంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఈ కాలేజీకి సంబంధించిన బస్సు తప్పించబోయి తప్పించబోయే బోల్తా పడిన సంఘటన చోటిస్తుంది. ఈ ప్రమాదంలో మాత్రం ఎవరికి ప్రాణ నష్టం అయితే జరిగింది. దీంతో అక్కడ విద్యార్థులు చాలా మంది ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డుకు అడ్డంగా బస్సు పడిపోవడంతో 10 కిలోమీటర్ల మేర మొత్తంగా ట్రాఫిక్ అయితే జామ్ అయింది. చివరికి స్థానిక పోలీసులు అయితే ఆ ట్రాఫిక్ అయితే క్లియర్ చేస్తున్న పనిలో పడ్డారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఈ విహారయాత్ర కొంత వారికి కొద్దిగా విషాదాన్ని నిలిచిందని చెప్పవచ్చు. కానీ ఏ విద్యార్థి కూడా ఎలాంటి అంటే గాయాలు తప్పించి ప్రాణ నష్టం అయితే జరిగలేదని చెప్పదు. దీంతో అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ యాజమాన్యం కూడా ఊపిరి తీసుకున్న సంఘటన అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జాతీయ రహదారిపై వందల వాహనాలు వెళ్తుంటాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ స్థానిక గ్రామస్తులు కూడా ఆ బస్సులో ఉన్న విద్యార్థులను ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. అప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ట్రాఫిక్ మాత్రం పూర్తిగా 10 కిలోమీటర్ల ఇక్కడ హైదరాబాద్ నుంచి కానీ అక్కడ కర్నూలు వైపు నుంచి వెళ్తున్న ట్రాఫిక్ అయితే పూర్తిగా స్తంభించిపోయిన సంఘటన చోటు ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు అక్కడ గ్రామస్తులు అయితే ట్రాఫిక్ ని క్లియర్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.